నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను కదా. వెల్కమ్ టు అక్షర్ బాక్స్. ఈరోజు అర్నింగ్కి వెళ్ళాను, ఈవినింగ్ టైం వెళ్ళాం. మనం ఫస్ట్ బుకింగ్ వచ్చింది, రెస్టారెంట్ చాలా వస్తున్నారు. ఫస్ట్ బుకింగ్ వచ్చింది మాస్టర్ ట్యాంక్ నుంచి మళ్ళీ బుకింగ్ వచ్చింది గచ్చిబౌలి దగ్గర మిస్టేక్ తెల్లాపూర్. అంటే నేనేమనుకున్నా అంటే నియర్ బై అపర్ణ పెద్ద బిల్డింగ్ ఉన్నాయా అక్కడ అనుకున్నా. కాకుండా తెల్లాపూర్ ఆ బార్డర్ దగ్గర దొరికిందనా. చెత్త దమాగ్ ఖరాబ్ అయిపోయింది. 10 కిలోమీటర్లు నేను మళ్ళీ ఎంటీ రావాల్సి వచ్చింది. ఇంకా అందులో ఏంటంటే రేట్ కూడా బాగానే ఇచ్చింది, కాకపోతే 10 కిలోమీటర్లు రిటర్న్ రావచ్చు. మళ్ళా చిన్న బుకింగ్ కొట్టే వాళ్ళకు దగ్గర 10 అవుతుంది, 10 అంటుంది. చెప్తున్నా కదా, బుకింగ్స్ వాడేమో కరెక్ట్ పీక్ టైంలో రేట్లు ఇస్తుంది. ఆ తర్వాత రేట్లు ఇవ్వట్లేదు. ర్యాపిడోలో ఏం రేట్లు లేవు, బుకింగ్స్ లేవు. దాంట్లో ఓలా వాడు 10 రూపాయలు 12 రూపాయలు కిలోమీటర్ ఇస్తాడు. ఎందుకంటే వాడు ఇన్సెంటివ్ ఇస్తుంది కాబట్టి. వాడు ఇస్తున్న ఒక ప్లస్ పాయింట్ ఉందన్న, అది రీఛార్జ్ చేయించుకోవాలేమో. రీఛార్జ్ చేయించుకుంటే అని నాకు సర్చ్ బుక్ రావట్లేదు అనిపిస్తుంది. కాకపోతే ఈరోజు అయితే అర్నింగ్ వేస్టే అనిపిస్తుంది. అయిపోయింది నాకు, ఈ ఫీల్ పని అయిపోయింది అనిపిస్తుంది నాకు. చూద్దాం ఏమైతే అనేది. కాకపోతే ఈరోజు మాత్రం దాంట్లో 1000 రూపాయలు అన్న ర్యాపిడోలో, దీంతో ఒక 500 అనుకోండి. నాకు కూడా 6, 5, 6, 7, 8, 9, 10 6 గంటలలో 1500 సంపాదించినాం. అలా పెట్రోలే నాకు పోయింది 600. అయితే 600-700 వెళ్ళొచ్చు. సగం ప్రాఫిట్ సగం బెనిఫిట్ అని అనిపిస్తుంది. కాకపోతే డిస్టర్బెన్స్ చాలా వచ్చింది, అందుకే తీయలేదు. ఇదే నా సంగతి. దీనికైతే అంత లేదు. 500 అయితే వేసిన, నాట్ బ్యాడ్. కాకపోతే కొద్దిగా ఇంకెక్కువ వచ్చేది ఉండే. ఒక 2000 వేస్తే బాగుంటుండే. 10,000 ఇచ్చింది. ఒకటి అక్కడ నుంచి 10-15 కిలోమీటర్లు వచ్చినాం. మళ్ళా తర్వాత షెర్లింగంపల్లి అక్కడ నుంచి కొద్దిగా ఎంటీ రావాల్సి వచ్చింది. ఆగి వచ్చిన బుకింగ్ చూస్తున్నాను. లేకుంటే మంచి సిటీలో కొట్టుకుంటే అయిపోతుంది. కానీ ట్రాఫిక్ కూడా అట్లనే ఉందా, దిమ్మ తిరిగిపోతుంది. ట్రాఫిక్ అయితే ఫుల్ దిమ్మ తిరిగిపోతుంది ట్రాఫిక్ అయితే. బై మిస్టేక్ కూడా మీరు ఈవినింగ్ టైంలో ఇక్కడ వైపు రాకండి. ఇక్కడ బంజారాహిల్స్, తొలిచౌకి, మెహందీపట్నం సైడ్. ఎందుకంటే అది రోజా టైం, ఇంకా దాంట్లో ట్రాఫిక్ చాలా అయిపోతుంది, ఫుల్ జామ్ అయిపోతుంది. ఊబర్ బుకింగ్ మాత్రం తీసుకోకండి. అది ఇచ్చే 10 రూపాయలకు ఆ పెట్రోల్కే పోతుంది. ఇంకా మీరే మైనస్లోకి వెళ్ళిపోతారు తప్ప ప్లస్ పాయింట్కి అయితే ఏం కాదు. కాకపోతే నాకైతే ఓలాలో సర్చ్ బుకింగ్ వస్తున్నాయా, మీకు వస్తున్నాయా లేవా కామెంట్ పెట్టండి. నేను వెయిట్ చేస్తాను మీ కామెంట్. ఎందుకంటే రీఛార్జ్ చెప్పి అంటున్నాను, రీఛార్జ్ చేపిస్తున్నాను. ఎందుకంటే వాడు ఇచ్చే రేట్లకు మళ్ళీ రీఛార్జ్ చెప్పి ఏం చేపిస్తామని చేపిస్తున్నాను. అది వస్తున్నాయి, సర్చ్ బుకింగ్ వస్తున్నాయంటే ఎప్పుడైనా కంపల్సరీ రేపు రీఛార్జ్ చేపించుకుని దాంట్లో కొడదాం అనుకుంటాం. కానీ అది ఇచ్చి చూస్తే రేట్లు కొట్టబుద్ధి అయితే లేదు. నాకు మైనస్ పాయింట్ అవుతున్నా. ఇక ర్యాపిడో పైన డిపెండ్ ఉన్నాం మొత్తం. ఇక సరే చూసాం. ఇక ఈరోజు అయితే ఈ వీడియో అన్నా టోటల్ అర్నింగ్ మాత్రం పెడతాం ఎంత అయిందో. వీడియో నచ్చితే మనకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం సార్ మర్చిపోకండి. సపోర్ట్ చేస్తూ ఇట్లనే సపోర్ట్ చేయండి. బాయ్.